నా మాటలను కొందరు వక్రీకరించారు. అసహనంతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వం మంత్రులు పర్సెంటేజీలు తీసుకున్నారన్న కొండా సురేఖ. ఎవరెవరు ఎంత కమిషన్ తీసుకున్నారు, మంత్రులు తీసుకున్న కమిషన్ల వివరాలు బయటపెట్టాలి. రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన కిషన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్ సర్కార్ నడుపుతోంది. కమిషన్లు తీసుకోకుండా మంత్రులు సంతకాలు చేయరు. ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నారన్న కేటీఆర్. హరీష్ రావు నివాసానికి కేటీఆర్. దాదాపు 2 గంటల పాటు సమావేశం. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. అనంతపురం జిల్లా బేతపల్లిలో లోకేష్ పర్యటన. రెన్యూ ప్రాజెక్టుకు శంకుస్థాపన. 1500 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామన్న మంత్రి. వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు. గన్నవరంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని కేసు. బినామీ పేరిట 150 కోట్లు దోచుకున్నారని ఫిర్యాదు. సుప్రీంకోర్టులో ఏపీ లిక్కర్ కేసు విచారణ. ఓఎసిస్ జనని యాత్ర తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. కృష్ణమోహన్, ధనుంజయ్కు ముందస్తు బెయిల్ నిరాకరణ. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వలేమన్న ఉన్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి కాకానికి దక్కని ఊరట. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ. క్వాడ్ అక్రమ కేసులో A4గా ఉన్న కాకాని. రాజంపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రగడ. ప్రతి నెలా సమావేశాలు నిర్వహించాలని సభ్యుల ఆగ్రహం. చైర్మన్ తీరుపై టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల నిరసన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్. ఏడుకొండలవాడి సేవలో శాస్త్రవేత్తలు. త్వరలో 101 రాకెట్ను ప్రయోగిస్తామన్న నారాయణ్. కామారెడ్డి జిల్లా బిక్కనూరులో రైతు ఆవేదన. ధాన్యం కుప్పకు నిప్పు పెట్టిన అన్నదాత. 15 రోజులుగా ధాన్యం కాంటా వేయడం లేదని మనస్తాపం. విశాఖ నుంచి రాయ్పూర్ వరకు HPCL పైప్ లైన్ డిజైన్ మార్చాలని రైతుల ఆందోళన. విజయనగరం కలెక్టరేట్ దగ్గర నిరసన. IMF డబ్బు ఉగ్రవాదులకు చేరుతుంది. పరోక్షంగా ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తారా? పాక్కు నిధులు ఇవ్వడంపై IMF పునరాలోచించాలన్న రాజ్. కోల్కతాలో తీవ్ర ఉద్రిక్తత. ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం. 2 రోజులుగా కొనసాగుతున్న ఆందోళన. తమిళనాడు లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు. టాస్మాగ్ అధికారుల ఇళ్లు, ఆఫీసులో తనిఖీలు. 1000 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు. బిహార్ రాజధాని పాట్నాలో దారుణం. విద్యార్థిని హత్య చేసిన దుండగుడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసుల దర్యాప్తు. నేడు సిక్కింలో రాష్ట్ర అవతరణ దినోత్సవం. శుభాకాంక్షలు తెలిపిన మోదీ. శ్రమజీవులు ఉన్న రాష్ట్రమన్న ప్రధాని. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తో సంబరాలు. ఒడిశాలోని సంబాల్పూర్లో తిరంగా ర్యాలీ. సైనికులపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు. కర్ణాటకలోని హుబ్లీలో తిరంగా ర్యాలీ. పాల్గొన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సైన్యానికి బీజేపీ నేతల అభినందనలు. భారత్ చైనా మధ్య పశ్చిమ దేశాల చిచ్చు. రష్యా విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు. వీరి మధ్య గొడవ కోసం ఎదురు చూస్తున్నారన్న సెర్గీ. ఆసియాలో మళ్లీ మొదలైన కరోనా. హాంకాంగ్, సింగపూర్లో పెరుగుతున్న కేసులు. బూస్టర్ డోసులు తీసుకోవాలన్న అధికారులు.